రాష్ట్ర డీజీపీ ఆఫీస్ ఎదుట వైసీపీ ధర్నా నిర్వహించింది. రిపోర్ట్. వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ హత్య పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 1 కోటి నగదు పరిహారం, 5 ఎకరాల భూమి, 1 ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఏడీజీకి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని విమర్శించారు. సాల్మన్ హత్యపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎస్సీసెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, ఇంకా లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం, డకాయిటీ రాజ్యం. అది 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే, తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి, డిఎస్పీలకి, సిఐలకి చెప్తే ఆదరించిన వాడే లేడు. చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాల్మన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు, ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు. చంపాడ్రా మహాప్రభు, చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు కట్టల. అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు. చేతులు ఎత్తేశారు డాక్టర్లు. పిడుగురాళ్ళ, నసరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద 324 సెక్షన్ పెట్టారు. కోమాలో ఉన్న వ్యక్తి. చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసిన వాడి మీద ఇంగట్టారా అంటే మళ్ళీ 307 కూడా. చివరికి చనిపోయిన తర్వాత దాన్ని 302 చేశారంట. వింటున్నాం, చేశారో లేదో కూడా తెలీదు. అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణం. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామాన్ని. మీ జాగీరా రానీరంట. దళితుల్ని, వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది, ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది. దళితుడు, పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యలో ప్రేరేపించిన వాళ్ళు, కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య జరిగినటువంటి తీరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకొచ్చి భార్యను చూస్తాకొస్తే
అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టారు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద 324 కడతారు. మందా సాల్మన్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు.